ఓం నమో నారాయణాయ. ఈరోజు 108 దివ్యదేశికాలు మేము ఇంకా ఒకటి మిగిలిందనుకోండి చూడాల్సినది. తత్తిమావ మేము చూసాం కాబట్టి ఈ క్షేత్రాల స్థల మహత్యం గురించి తెలుగులో చెప్పాలని నేను అనుకున్నానండి. ఇవి నేను వెళ్ళడానికి నేను చూసినప్పుడు నాకు ఒక అలవాటు ఉందన్నమాట. ఏ పుణ్యక్షేత్రం చూసినా కూడా వాటి గురించిన పూర్తి స్థల పురాణం కానీ మహత్యం కానీ తెలుసుకోకుండా గుడికి వెళ్ళి చూసేసి వచ్చేస్తే దాని గురించిన విశేషాలు మనకు తెలియవు. తర్వాత వాళ్ళు ఎవరన్నా మనకు చెప్పినప్పుడు అరే మనం ఇది చూడడం మర్చిపోయామే అని బాధేస్తుంది. మళ్ళీ అంత దూరం వెళ్ళాలంటే ఇది ఖర్చుతోనూ శ్రమతోనూ కూడుకున్న పని కాబట్టి మళ్ళీ వెళ్ళే అదృష్ట భాగ్యం ఉంటుందో లేదో అని చెప్పేసి నేను ప్రతి దాని గురించి రాసుకునే అలవాటు. ఈ 108 దివ్య దేశాల గురించి నేను రాసుకుంటున్నప్పుడు చాలా కష్టపడాల్సి వచ్చిందండి. చాలా మందిని అడిగాను, ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేట్ చేసుకున్నాను. కొంతమంది అడిగినప్పుడు యాక్చువల్గా నేను గుడికి కూడా వెళ్ళాను. నేను రాసుకుని వెళ్ళాక కూడా అక్కడ ఇంకా ఏమైనా విశేషాలు చెప్తారని నేను అడిగినప్పుడు, ఎస్పెషల్లీ తమిళనాడు వెళ్ళినప్పుడు అయితే ఓన్లీ తమిళ్ అంటారనమాట. సెర్చ్ ఇన్ గూగుల్ అని చెప్తారు లేకపోతే. సో అందుకని చాలా మంది వైష్ణవులు ఈ దివ్య దేశాలను చూస్తూ ఉంటారు. వాటి గురించి నాకు తెలిసింది చెప్తున్నానండి. ఏదో సామెత చెప్తారు చూసారా, జగమెదిగిన బ్రాహ్మణుడికి జంచం ఎందుకని. ఆ పరమాత్ముడి గురించి ఎంతో పెద్దవాళ్ళు మహత్యం ఉన్నవాళ్ళు ఎన్నో చెప్తుంటారు. బట్ తెలుగులో మీకు సులభంగా అర్థం అవడానికి మీరు ఆ పుణ్యక్షేత్రం వెళ్ళినప్పుడు ఈ గుడి గురించి తెలుసుకోవడానికి మాత్రమే నేను చెప్తున్నానండి. నాకేదో అన్ని తెలుసని కానీ ఏదో గొప్పని కానీ దయచేసి అలా అనుకోవద్దు. ఈ దివ్య దేశాలలో రెండు యాక్చువల్లీ పాల సముద్రం, వైకుంఠం మనం చనిపోయిన తర్వాత ఉంటాయి కదండి. బట్ ఈ 108 దివ్య దేశాలలో ఈ పరమపదాలు తిరుకోష్టియూరులో తిరువైకుంఠ నగరంలో కూడా మీరు చూడొచ్చు అనమాట. తిరుకోష్టియూర్ చూసేసి వెంటనే రావద్దు. రామానుజాచార్యుల వారు చెప్పిన చోటు అక్కడ మీరు గుడి చూసి రావద్దండి. గుడి తర్వాత చిన్న మెట్లతోటి పైన ఎక్కితే 3 అంతస్తులలో పాల సముద్రం పరమపదనాథుడిని కూడా మీరు దర్శించుకునే క్షేత్రం ఉందన్నమాట. అది ఒకటి తిరుకోష్టియూర్. రెండోది వచ్చేసి విరజా తీరస్థ గోవింద అని మనం వచ్చే గోవింద నామాల్లో వచ్చే వైకుంఠనాథుని పరమపదనాథుడిని దర్శించే తిరువైకుంఠ నగరం. అక్కడ గరుడు కానీ దేవేరులు కానీ లేకుండా సాక్షాత్తు పరమపదనాథుడిలా దర్శనమిచ్చే వైకుంఠనాథుడు అక్కడ ఉన్నారు. ఈ వైష్ణవ దివ్య దేశికాలండి తమిళనాడులో 84, కేరళ 11, ఆంధ్రప్రదేశ్లో 2, గుజరాత్లో 1, ఉత్తరప్రదేశ్లో 4, ఉత్తరాఖండ్లో 3, నేపాల్లో 1 ఉన్నాయన్నమాట. పాల సముద్రం 107, వైకుంఠం 108 ఇవి ఉన్నాయి. వీటన్నిటిని మీరు దర్శించుకుని అద్భుత క్షేత్రాలు అనమాట ఇవన్నీను. ఇవి వచ్చేసి తమిళనాడులో ఉన్న క్షేత్రాలు. మీకు తిరుచిరాపల్లిలో 6 చుట్టుపక్కలండి 6 ఉన్నాయి. ఖచ్చితంగా శ్రీరంగం ప్రతి వాళ్ళం వెళ్తాం కాబట్టి శ్రీరంగం చుట్టుపక్కల 6 దివ్య దేశాలు మీరు కవర్ చేసుకోవచ్చు. కుంభకోణం, ఆ తర్వాత తంజావూరు, వీటిలో ఒక 13 ఉన్నాయండి. తంజావూరులో వీటితో పాటు మీరు దివ్య దేశాలు కవర్ చేసుకున్నప్పుడు చుట్టుపక్కల కూడా ఎన్నెన్నో పెద్ద పెద్ద గుళ్ళు ఉన్నాయి. మీరు ఇప్పుడు నేను చెప్పేవన్నీ సపోజ్ తిరుచిరాపల్లి 6 కవర్ చేసుకోండి. జంబుకేశ్వరం అలాంటి పెద్ద పెద్ద క్షేత్రాలు ఉన్నాయి, అవి కూడా మీరు కవర్ చేసుకోవచ్చు. అందుకని నేను మీకు చెప్తున్నాను. ఒకేసారి ఇన్ని చూడాలంటే మీరు ఇబ్బంది పడచ్చు. కాబట్టి ఇలా డివైడ్ చేసుకుని, నేనైతే ఒక్కొక్కటిగా డివైడ్ చేసుకుని 6-7 టైమ్స్ వెళ్తే నాకు ఇవన్నీ కవర్ అయ్యాయి అనమాట. మైలాడుతురైలో 7 ఉన్నాయండి, సీర్గాళిలో 13 ఉన్నాయి, కడలూరులో 3, కంచిలో 15, చెన్నైలో 7, తిరునల్వేలి 12. తిరునల్వేలి చుట్టుపక్కలంతా పెద్ద పెద్ద క్షేత్రాలతో పాటు తెంకాసి అవన్నీ కూడా కవర్ అవుతాయండి మీకు. అవన్నిటితో పాటు మీరు వెళ్లే ముందు ప్రశాంతంగా ఇవన్నీ కూర్చుని రాసుకుని వెళ్ళారంటే ఒకేసారి బోల్డ్ అనే క్షేత్రాలని మీరు కవర్ చేయొచ్చు. మధురై 8 ఉన్నాయండి. సో ఇందులో శయన భంగిమలో 27, కూర్చున్న భంగిమలో 21 ఉన్నాయి, నిల్చున్న భంగిమలో 60 ఉన్నాయి, తూర్పు అభిముఖంగా ఉన్నవి 79, పశ్చిమ అభిముఖంగా ఉన్నవి 19, ఉత్తరాభిముఖంగా 3, దక్షిణ దిశగా 7. సో వీటన్నిటిని మీరు ఈ దివ్య దేశాలను కవర్ చేసుకునే అద్భుత క్షేత్రాలు అనమాట. నాకు తెలిసిన వివరాలు నేను మీకు చెప్తూ ఉన్నాను. నేను ఒక్కొక్కటిగా ఈ దివ్య దేశాల గురించి నేను మీకు చెప్తాను. ఫస్ట్ శ్రీరంగం గురించి మొదలు పెట్టుకుందాం.
రంగనాథ స్వామిని పెరియ పెరుమాళ్ అని, అమ్మను రంగనాయకి అని పిలుస్తారు. మూలమూర్తి శ్రీ రంగనాథ స్వామి, అమ్మ రంగనాయకి తాయార్. ఆదిశేషుని మీద శయన భంగిమలో భక్తులను అనుగ్రహిస్తారు. విమానం ప్రణవాకృతి విమానం. ఉత్సవ పెరుమాళ్ నంపెరుమాళ్. స్థల వృక్షం పున్నాగ పున్నైమారం. తీర్థం చంద్రపుష్కరిణి. దివ్యదేశాలలో అత్యద్భుత మొదటి ఈ శ్రీరంగ దివ్యదేశాన్ని పెరియ కోవిల్, భూవైకుంఠం, భోగమంటపం, తిరువరంగ తిరుపతిగా పూజిస్తారు. కొల్లిడం, కావేరి నదుల మధ్య కొలువైన ఈ దివ్యక్షేత్రం ప్రపంచంలోని విష్ణు ఆలయాలలోకెల్లా అతి పెద్దది. శ్రీరంగమా వైకుంఠమా అని ఆలోచించిన విష్ణుమూర్తి శ్రీరంగాన్నే ఎన్నుకొని స్వయంభూగా వెలిసిన ఈ అద్భుత క్షేత్ర స్థల పురాణం వచ్చేసి, బ్రహ్మదేవుడు ఒకసారి వైకుంఠానికి వెళ్ళగా అక్కడ పాలసముద్రంలో శయనించిన మహావిష్ణువును చూసి ఆయనను, స్వామి ఇలాంటి మూర్తి నాకు అర్చించుకోవటానికి కావాలి అని స్వామిని ప్రార్థించారు. అలా ప్రార్థన మన్నించిన బ్రహ్మదేవునికి స్వామి శేషశయన భంగిమలోని మూర్తిని బ్రహ్మకు ప్రసాదించారు. దానిని సత్యలోనికి తీసుకెళ్ళి ప్రతిరోజు అర్చించుకుంటూ ఉన్నారు బ్రహ్మదేవులు. తర్వాత వైవస్వత మనువు పుత్రుడు ఇక్ష్వాకు మహారాజు ఆయన బ్రహ్మను గూర్చిన ఘోర తపమాచరించాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవగా వరాన్ని కోరుకోమన్నారు. దానికి ఆయన బ్రహ్మదేవుని, మా గురువుగారు మీ దగ్గర పాలసముద్రంలో శయనించిన భంగిమలో విష్ణుమూర్తి విగ్రహం ఉందని చెప్పారు. దానిని నాకు ప్రసాదించమని వేడుకొన్నారు. రంగనాథునిగా పిలిచే ఈ విగ్రహాన్ని ఇక్ష్వాకు మహారాజుకి ఇచ్చారన్నమాట. దానిని అయోధ్యలో పెట్టుకుని రోజు పూజించేవారు. అలా అప్పటి నుంచి శ్రీరామచంద్రమూర్తి వరకు పూజలు అందుకుంటున్న ఈ రంగనాథ స్వామి రాముని దీంట్లో రావణాసుర సంహారం తర్వాత తిరిగి అయోధ్యకు వచ్చి పూజించారు. ఆ తర్వాత పట్టాభిషేకం తర్వాత తిరిగి వెళ్ళేటప్పుడు అందరికీ బహుమతులు ఇచ్చారు. అప్పుడు విభీషణుని వంతు వచ్చేసరికి ఆయనకి అయోధ్యని శ్రీరాముని వదిలిపెట్టి వెళ్ళడం ఇష్టం లేదు, కానీ లంకకు వెళ్ళడం తప్పనిసరి అయినందున ఆయనకి రాముని వదిలి ఉండలేని పరిస్థితి వల్ల రామచంద్రమూర్తి తాను అర్చించుకున్న విగ్రహాన్ని విభీషణునికి కానుకగా ఇచ్చారు. దాంతో రామచంద్రమూర్తి తనతో ఉన్నట్లే భావించారనమాట. కానీ ఆయన ఒక షరతు పెడతారు, ఈ విగ్రహాన్ని ఎక్కడా కింద పెట్టవద్దు అని చెప్పేసి. కానీ సంధ్యావందనానికి కింద పెట్టవలసి వచ్చిన రంగనాథ స్వామి తిరిగి ఎత్తడానికి ఇంకా అక్కడి నుంచి స్వామి కదలరు. ఇప్పుడున్న స్థలంలో పెట్టిన విభీషణుడు ఆ విగ్రహం ఎంతకీ కదలకపోవటం ఎంతో బాధగాతో ఉండగా ప్రతిరోజు పుష్పక విమానంలో వచ్చి రాత్రి పూజించుకోమని స్వామి చెప్తారు. నేను ఇక్కడే ఉన్నా కూడా నీ వైపు, నీ రాజ్యం వైపే చూస్తానని మాట ఇచ్చారు. అందుకే దక్షిణం వైపు తిరిగి ఉంటారు స్వామి. దాంతో ఈ ప్రాంతాన్ని పాలించే ధర్మచోళుడు విభీషణుని ఓదార్చి విగ్రహం ఉన్న చోట ఆలయాన్ని నిర్మించారు. అయితే అందుకే స్వామి దక్షిణ దిక్కుగా లంక వైపు, విభీషణ్ వైపు తిరిగి చూస్తూ ఉంటారని చెప్తారు. స్వయంభూగా వెలిసిన రంగనాథ స్వామి ఇంత చక్కటి పూజలు అందుకుంటూ భక్తులను కరుణిస్తున్నారు. శ్రీ వైష్ణవంలోని తెంకళై సంప్రదాయాల్ని పూజిస్తారు. స్వయంభూగా వెలిసిన స్వామి 8 స్వయం వ్యక్త క్షేత్రాలలో స్వామి ఉన్నారన్నమాట. తిరుమలలోని శ్రీనివాసుడు మొదలైన స్వయంభూ క్షేత్రాలలో శ్రీరంగం కూడా ఒకటి. శ్రీశైలే దయాపాత్రం శ్లోకాన్ని స్వయంగా రంగనాథ స్వామి మనవాళ మహామునికి ఇచ్చారని చెప్తారు. స్వామిని పెరియ పెరుమాళ్, అమ్మను పెరియ పిరాట్టిగా కొలుస్తారు. రాముని కులదైవం రంగనాథ స్వామి కావటంతో ఆంజనేయ స్వామి ఇక్కడ ఉండటం విశేషం. కేవలం రాముని ఆలయంలోనే కొలువయ్యే ఆంజనేయ స్వామి ఇక్కడ కనిపిస్తారు. రాముని అవతారం చివరలో అందరినీ ఆయనతో పాటు స్వర్గానికి తీసుకెళ్ళగా మన ఆంజనేయ స్వామి మాత్రం రానని ఆయన్ని స్మరించుకుంటూ ఇక్కడే ఉంటానని చెప్తారు. ఇది 1000 సంవత్సరాల నాటి రామానుజాచార్యుల వారి విగ్రహం ఇప్పటికీ పదిలంగా ఇక్కడే ఉందన్నమాట. తర్వాత
కంబరామాయణాన్ని రచించిన కంబన్ అనే గొప్ప కవి రామాయణాన్ని చదువుతూ ఉండగా ఇక్కడ ఆచార్యులు హిరణ్య సంహారాన్ని వ్యతిరేకించారు. అప్పుడు అళగియ మెట్టు సింగార్ గుడి నుండి పెద్ద సింహగర్జన వినిపించటంతో కంబరామాయణాన్ని అంగీకరించారు. అప్పటి నుండి దీనిని కంబ మంటపంగా పిలుస్తున్నారు. తిరుచిరాపల్లిని శ్రీరంగం తిరురంగన్పల్లిగా కూడా పిలుస్తారు. అమ్మవారికి రాత్రి 9 సార్లు 7 గంటలకు హారతిస్తారు. అత్యద్భుతంగా ఉంటుంది. స్వామి నిజరూప దర్శనం పొద్దున్నే 5 గంటలకి చాలా చాలా బాగుంటుంది. మీరు శ్రీరంగం వెళ్తే ఆ హారతిని అస్సలు చూడకుండా ఉండకండి. అద్భుతంగా ఉంటుందన్నమాట. కొల్లిడం నుంచి నీటిని తీసుకొచ్చి రంగనాథ స్వామికి ఆ ఏనుగు మీద అక్కడ కూర్చుని ఏనుగు రంగాన్ని ఘీంకరించిన అనంతరం అక్కడ స్వామివారికి ఆవు పొదుగు, తెల్లని గుర్రము ఇవన్నీ చూపించిన ఈ హారతిని అసలు మిస్ అవ్వకూడదన్నమాట. ఇది ఆంజనేయ నరసింహస్వామి ఆలయంకి అతి చెత్తున ఉంటుంది. ఇది కంబ మంటపం. ఇలా దర్శనమిస్తారు స్వామి. పెరియ గరుడాళ్వార్ 20 అడుగుల ఎత్తులో దర్శనమిస్తారు. 53 ఉపసన్నిధులున్నాయి ఈ ఆలయంలో. పంచరంగ క్షేత్రాల్లో ఒకటి, స్వయం వ్యక్త క్షేత్రాల్లో ఒకటి, ఇలా 7 ప్రాకారాలతో 21 గోపురాలతో అలరారుతుంది ఈ శ్రీరంగధామం. శ్రీరంగంలోని 7 ఆవరణలు మానవ శరీరంలోని 7 పవిత్రమైన మూలభూతములుగా భావిస్తారు. మధ్యలో హృదయం, ఆత్మ, దేవుని నివాసం. ప్రసాదాన్ని పెరియ తిరుప్పణియారంగల్గా పిలుస్తారు. శ్రీరంగ గోపురానికి రాయర్ గోపురం అని పేరు. ఆసియాలోకెల్లా ఎత్తైన గోపురం ఇది. 236 అడుగుల ఎత్తుతో 13 కలశాలు 13 అంతస్తులతో అలరారే దీనిని శ్రీకృష్ణదేవరాయలు మొదలుపెట్టగా 44వ అహోబిల పీఠాధిపతి అయిన జియర్ స్వామి పూర్తి చేశారు. క్షీరసాగర మథనంలో వచ్చిన ధన్వంతరి దేవతా వైద్యుడు మరియు ఆరోగ్య ప్రదాత అయిన ఆలయం అత్యద్భుతంగా ఉంటుంది. ఆయనను దర్శన మాత్రం చేత మన ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఈ ప్రాంగణంలో 50 పైన దేవతామూర్తుల ఆలయాలు, విశ్రాంతి గదులు, వాణిజ్య సముదాయాలు ఉన్నాయి. 25 అడుగుల ఎత్తుతో ఉంటుందన్నమాట ఈ గర్భగుడి పైన కప్పు. ఇది బంగారంతో తాపడం చేయబడి ఉంటుంది. శ్రీరామానుజాచార్యుల వారి పార్థివ దేహం 1000 ఏళ్లు గడిచిన నేటికి ఇక్కడ ఇలానే ఉండేలా భద్రపరిచారు. తప్పక చూడండి. బంగారు స్తంభాలు తిరుమనైత్తూన్గా పిలువబడే ఈ స్తంభాలు స్వామివారికి గర్భగుడి ఎదురుగుండా ఉంటాయి. నేలపై 5 రంధ్రాలు ఉంటాయి. అమ్మవారి దర్శనానికి వెళ్లే దారిలో వీటిని చూడడం మర్చిపోకండి. అమ్మవారు ఇలా చూసేవారని, రంగనాథ స్వామి అయిన దేవేరి రంగనాయకి తల్లి ఇలా చూసేవారని చెప్తారు. అలాగే చిలకల మంటపం, యాగశాల, విరాజభావి మొదలైనవి చాలా ఉన్నాయి. గోశాల దగ్గర ఉన్న ధనలక్ష్మీదేవి స్వామివారి నైవేద్యాన్ని పరిరక్షిస్తారని చెప్తారు. అమ్మవారి సన్నిధికి వెళ్లే దారిలో ఈ ఆలయం ఉంటుంది. 7 ప్రాకారాలు, 7 లోకాలు: భూలోకం, స్వర్గలోకం, మహర్లోకం, జనలోకం, తపోలోకం, సత్యలోకం, భువర్లోకం. ఈ శ్రీముష్ణం, తిరుమల, ముక్తినాథ్, తిరునైమిషారణ్యం, తిరుసిరవర మంగై, శ్రీరంగం, బద్రీ విశాల్, నాంగునేరి వానవమామలై, తోటాద్రి పెరుమాళ్ ఈ స్వయం వ్యక్త క్షేత్రాల్లో స్వామి ఉన్నారు. ఋషులు, మునులు, మానవులు, దేవతలు ఎవరూ నిర్మించని స్వయంభూమూర్తి ఈ స్వామి. ఆంజనేయ స్వామి ధ్వజస్తంభం ముందు ఉంటారు. ఈయనను వినీత ఆంజనేయ స్వామిగా కొలుస్తారు. రోజు తిరుమంజనం చేస్తారు. రాముడు అందరినీ పరమపదానికి తీసుకెళ్లినా ముందుగా చెప్పినట్టు ఆంజనేయ స్వామి ఇక్కడే కొలువై ఉన్నారనమాట. శ్రీరంగంలోని గోడల మీద శ్రీరంగం వచ్చినట్టు సాక్ష్యంగా 1 కన్నులేని బల్లి, 2 తోకలేని గుర్రం, 3 మొప్పలేని చేప, 4 ఒంటి స్తంభం మీదున్న గరుడాళ్వారు మనం శ్రీరంగం వచ్చినట్టుగా సాక్ష్యం చెప్తారు. అందువల్ల వీటిని తప్పక చూడాలని చెప్తారు. ఈ ఆలయంలో మొత్తం ఇప్పుడు ఈ స్తంభాలలో విభీషణుడు స్వామివారిని తీసుకెళ్లడము దగ్గర నుంచి పరమపదనాథుడు, శ్రీకృష్ణుడు, తాండవ కృష్ణుడు, ఆంజనేయ స్వామి లంకకు వెళ్ళినప్పుడు మొసలి నుండి మింగేస్తుంది కదా స్వామివారిని, అది బయటకు వచ్చిన దృశ్యం. చామరలు వీయటం, ఇక్కడ రంగనాథ స్వామికి జరిగే ఉత్సవంలో చామరలు వీస్తారు చిన్ని కృష్ణుడు. ఆ తర్వాత ఉలగలంత పెరుమాళ్, గరుడ వాహనం, హనుమంత వాహనం, ఇలా లేనిది ఉండదండి. ఈ స్తంభాన్ని చూడటానికే మీకు దాదాపుగా 45 మినిట్స్ పడుతుంది. మీరు ప్రశాంతంగా చూసారంటే మొత్తం ఈ గుడిలో బోలెడన్ని విగ్రహాలు ఉంటాయన్నమాట.
పరమపదంలో స్వామి ఎలా ఉంటారు, ఇంద్రుడు దేవతలతో ఎలా ఉంటారు అవన్నీ. ఇగోండి విభీషణుడు ఇక్కడ తీసుకువెళ్తున్నారు చూడండి రంగనాథ స్వామిని, ఆ విగ్రహం అన్నమాట ఇది. ఇలా మీరు జాగ్రత్తగా చూసారంటే ప్రతి శిల మనకు ఒక కథను చెప్తుంది. అంత అత్యద్భుతంగా ఉంటుందన్నమాట. కృష్ణయ్య కాళీయమర్దనం దగ్గర నుంచి స్వామి 3 అడుగుల నేలను కొలిచిన స్వామి, విష్ణుడు, పరమపదనాథుడు, గరుడ వాహనం, అసలు గరుడ వాహనం మీద స్వామి ఎలా కూర్చుని ఉంటారు, ఆంజనేయ స్వామి మీద ఎలా స్వామిని తీసుకెళ్తారు, ఇలాంటివన్నీ ఈ మంటపం చూడడానికే మీకు సమయం సరిపోతుంది. సో మార్నింగ్ హారతి, స్వామివారి నిజరూప దర్శనం, 7 గంటలకి అమ్మవారి హారతి, ఇవన్నీ ఏవి మిస్ అవ్వకండి. గుడంతా నెమ్మదిగా తిరిగి చూస్తే మీకు దగ్గర 4 గంటలు పడుతుందండి. మొత్తం ఈ ఆలయాన్ని మీరు చూడాలంటే మీకు 4 గంటలు ఖచ్చితంగా పడుతుంది. అందుకని నెమ్మదిగా ప్రశాంతంగా చూడండి. మహాలక్ష్మి అమ్మవారు ఉన్నారు, మొత్తం గుడి నిండా విగ్రహాలు, ఈ ఒక్కొక్కటి ఒక్కొక్క కథ చెప్తుందన్నమాట. ఇలా అందమైన ఈ గుడిని చూడడానికి ప్రశాంతంగా వెళ్ళి, ఒకవేళ మీరు ఈ ప్రాంగణం అంతా నడవలేకపోతే మీకు బ్యాటరీ కార్స్ అవైలబుల్ ఉంటాయి, తీసుకోండి. సీనియర్ సిటిజన్స్కి లేదండి, ఇక్కడ మేము వెళ్ళినప్పుడైతే మాకు లేదని చెప్పారు. సో నెమ్మదిగా చూడాలంటే ఒక్కొక్క గుడి చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇక్కడ జ్ఞాన సంబంధర్ ఉన్నారనమాట. స్వామివారు ఈయనకి జ్ఞానాన్ని ప్రసాదించినందువల్ల స్వామికి ఆ పేరు వచ్చిందని జ్ఞానపిరాన్గా స్వామిని కొలుస్తారు. ఇలా ఎన్నెన్నో విశేషాలు, ఎన్నెన్నో అత్యద్భుతమైన ఇది ఆంజనేయ స్వామి లంకకు వెళ్ళినప్పుడు దృశ్యం. ఇది ఇది శేషుని మీద కొలువున్న పరమపదనాథుడు. ఇలా ఎన్నెన్నెన్నో అండి, ఒకటి కాదు. ఈ విగ్రహంలో ఏనాటి నుంచో చరిత్ర అంతా తెలియజేస్తుంది ఈ మంటపం. ఆ తర్వాత అద్దాల మంటపంలోని కృష్ణుడు రుక్మిణి అమ్మవారిని ఎత్తుకుపోతున్న దృశ్యం మొత్తం బంగారంతో దగ్గరగా మెరిసిపోతూ అసలు ఆ ఆలయం నుంచి బయటికి రావాలనే అనిపించదు, అంత అద్భుతంగా అద్దాలతో ఉంటుందన్నమాట ఆ గుడి. మేము వెళ్ళేసరికి 4 అయింది, రాత్రి 8:30 9 వరకు చూస్తూనే ఉన్నాం అనమాట. గుడి అంత టైం పట్టింది. నేను ఇది 5వ సారి వెళ్ళాను కాబట్టి ఏది ఎక్కడ ఉన్నది అంత కొంచెం మనకి తెలుస్తుంది అనమాట. 16 ఏళ్ళు నమ్మాళ్ళ వారు అన్నపానీయాలు మానేసి ఉన్నందుకు స్వామి ఆయనకి ఇక్కడ ప్రత్యక్షమై జ్ఞానాన్ని ఇచ్చారు కాబట్టి జ్ఞానపిరాన్గా స్వామివారిని కొలుస్తారు. ఇన్ని కొలుచుకుంటే మన జ్ఞానం పెంపొందుతుందన్నమాట. అమ్మవారి ఆనతి లేకుండా స్వామివారు తిరుక్కొజిలోని కమలవల్లి నాచియార్ను పరిణయమాడిన ఉత్సవాన్ని ప్రణయ కలహంగా ఇక్కడ నిర్వహిస్తారు. ఇది చాలా చాలా అందంగా ఉంటుందన్నమాట. ఈ బోలెడన్ని ఉత్సవాలకు ఆలవాలం ఈ శ్రీరంగధామం. సో ఇదండి అద్భుతమైన స్థల మహత్యం, ఈ పుణ్యక్షేత్రం, ఈ దివ్యదేశం గురించిన పవిత్రమైన స్థల పురాణం. సో ఈ అద్భుతమైన దివ్యక్షేత్రాన్ని మీరు దర్శించండి, మీ అనుభవాలను మాతో కూడా పంచుకోండి. ఒకవేళ మాకు తెలియని ఏమైనా మంచి విషయాలుంటే దయచేసి తెలియచెప్పండి. ఓం నమో నారాయణ.